ఈ వేదికకి తీసుకొని వచ్చినటువంటి ఆత్మీయ మిత్రుడు కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి గారికి, యుగంధర్ రెడ్డి గారికి, ఈ సభనంతా నడిపిస్తున్నటువంటి కళాహృదయం ఉన్నటువంటి అజయ్ గారు, అట్లాగే సినిమా రంగంలో చాలా పట్టు ఉన్నటువంటి సత్యనారాయణ గారు, ప్రముఖ దర్శకులు చిత్తరంజన్ గారు, ఈ కనకదుర్గ టెంపుల్ చైర్మన్ భుజంగరెడ్డి గారు, పద్మారెడ్డి గారు, ఇంకా వేదిక ముందున్నటువంటి కళాకారులు చాలామంది ఉన్నట్టున్నారు. నిజానికి వాళ్ళు దీనికి కనెక్టెడ్ పర్సన్స్. నాలాంటి వాళ్ళు చెప్పాలంటే రాంగ్ మ్యాన్ ఈయన వర్కర్స్ ప్యారడైజ్ అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు, అంటే సంబంధం లేని వాళ్ళలాగా మేము ఇక్కడ చూస్తూ ఉన్నాము. కానీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది, ఇందులో అర్థం కానిది ఏం లేదు. ఇందాక అజయ్ గారు చాలా బాగా చెప్పారు, ఏంటంటే సినిమా తీయడం 3 గంటల్లో ఏం చెప్పాలనుకుంటే అది చెప్పొచ్చు, 10 నిమిషాల్లో చెప్పడం కష్టం. దీన్ని అబ్రహం లింకన్ అని అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన గ్రేట్ ఆరేటర్ ఇన్ ది వరల్డ్, ఆయన వేదికెక్కి మాట్లాడితే అందరూ మంత్రముగ్ధుల్లాగా వినేవాళ్ళు. ఆయన ఏమన్నాడంటే, 1 గంట మాట్లాడాలంటే ఏమీ ఆలోచించాల్సిన పని లేదు, మాట్లాడుతూ పోవచ్చు. కానీ 10 నిమిషాలే మాట్లాడాలంటే 2-3 గంటలు ఆలోచించాలని చెప్పాడు. పెద్ద సినిమా తీయాలంటే తీస్తూ పోయి కటింగ్ చేసి ఎడిట్ చేసి బ్రహ్మాండంగా ప్రజెంట్ చేసుకోవచ్చు. చిన్న సినిమా తీయాలంటే చాలా క్రిస్ప్గా ఉంటుంది, చిన్న వస్తువుని చెప్పినట్టే ఉంటుంది, కానీ అది చాలా విశాలమైనటువంటి భావాన్ని చిన్న నిడివిలో చెప్పాలి. అట్లా ఆలోచించినప్పుడు ఇందాక 3 సినిమాలు చూశాను. నిజానికి 3 గంటల సినిమాలు 3 చూసినంత అనుభూతి ఉంది. ఒక మొదటిది మాత్రమే గోవా గోయింగ్ అనేది కొంచెం అటు ఇటుగా తీసేనట్టు అనిపించింది. 2వది స్త్రీ గురించి, 3వది అమ్మ గురించి చాలా అద్భుతంగా తీశారు. నిజానికి 3 గంటల సినిమా తీస్తే కూడా మనం అంతగనంగా మెల్ట్ అయ్యే వాళ్ళము కాదేమో అని అనిపించింది నాకు. అయితే నేను సాహిత్య సభలకు పోతూ ఉంటాను కాబట్టి ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే కూడా నాకు అదే లోపం కనిపించింది. సాహిత్య సభల్లో ఎవరు ఉంటారంటే రిటైర్ అయిన వాళ్ళే ఉంటారు. ఇక్కడ కూడా దాదాపు రిటైర్ అయిన వాళ్ళే ఉన్నారు. అందులో నేనే యంగ్ మ్యాన్ లాగా కనబడుతూ ఉంటాను సాహిత్య సభల్లో. కాబట్టి కొత్త కుర్రాళ్ళని, అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ రప్పించడానికి భుజంగరెడ్డి లాంటి వాళ్ళు, అజయ్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు వస్తేనే దీనికి కొత్తదనం వస్తుంది, ఊపు వస్తుంది. ఇది చూసి ఈ పాటి సినిమా నేను కూడా తీయాలి అని వాడు అనుకోవాలి, మనం అనుకుంటే కాదు. వెనకట మనం 40-50 ఏళ్ల కింద యుగంధర్ రెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి తెలిసి కనీసం 40 ఏళ్ల కింద ఏంటంటే వేదిక మీద ఏకపాత్రాభినయాలు, డ్రామాలు, ఏకాంకికలు, స్త్రీ పాత్ర లేని హాస్య నాటికలు ఇవన్నీ నడుస్తూ ఉండేది. ఆ రోజులు 40 సంవత్సరాల తర్వాత ఇట్లా మారిపోయినాయి. ఇప్పుడు అంతమందిని ఒక్క దగ్గరికి వేదిక మీదకి తీసుకొచ్చి ఈ వేదిక మీద ఒక డ్రామా వేస్తే ఇది సక్సెస్ అయితే పక్కూరోళ్ళు పిలిస్తే వీళ్ళందరూ కలిసిపోయేటోళ్ళు, మళ్ళీ ఆ ఊరికి పోయేటోళ్ళు, ఈ ఊరికి పోయేటోళ్ళు. ఈ బాధ అంతా లేకుండా హాయిగా ఒక 4 కలిసి ఒక నెల రోజులో 15 రోజులు ఒక సినిమా తీసి యూట్యూబ్లో పడేస్తే మనందరం చూడడానికి ఒక గొప్ప అవకాశం. అంటే కాలం ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిందంటే మీకు అందరికీ పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి గుర్తొచ్చి ఉంటుంది. ఒక ఫోటో దిగితే ఈ ఫోటో 3 రోజుల తర్వాత ఇస్తానేటోడాడు. ఇప్పుడు ఫోటో దిగినా, వీడియో దిగినా, నువ్వు ఏది చేసినా నిమిషాల మీద నీ సెల్ ఫోన్లోనే చేయొచ్చు. సినిమా కంటే అందంగా కూడా తీయొచ్చు. అట్లాంటి గొప్ప అవకాశాన్ని ఈ వనస్థలి ఫిలిం సొసైటీ సద్వినియోగం చేసుకుంటుంది అని నాకు అనిపించింది. లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇది పెడుతున్నాము అని అన్నారు. ఈ లోకల్ వాళ్ళు నిజంగా ఎంకరేజ్ అయ్యేటట్టు చేయాలని నేను ఈ సందర్భంగా పెద్దవాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కళ అనేది అంటే సంగీతము, సాహిత్యము, నృత్యము లేదా నటన అన్నీ కళారంగాలే. ఈ అన్ని కళారంగాల మేళవింపు అనేది చిన్న సినిమాలో దొరుకుతుంది. అంటే అందులో సంగీతం ఉంటుంది, మ్యూజిక్ చాలా వస్తుంది, మీకు తెలుసు, సాహిత్యం ఉంటుంది, అద్భుతమైన జోక్స్, తర్వాత హార్ట్ ఫెల్ట్ డైలాగ్స్ అన్నీ ఉంటాయి అందులో, తర్వాత నటన ఉంటుంది. ఇవన్నీ ఉండేటటువంటి గొప్ప కళ
ఇవన్నింటి సమ్మిశ్రితమైనటువంటి కళ. నిజానికి ఎందుకో మరి ఈరోజు కాకతాళీయమో లేకపోతే నిజంగా ఎప్పుడు చిన్న సినిమాలు ఇట్లాగే ఉంటాయో నేను ఊహించలేదు, కానీ మొదటి సినిమా తీసేస్తే రెండు కూడా అత్యంత విషాదభరితమైనటువంటి సినిమాలే దొరికాయి ఈరోజు. ఈ విషాదానికి సినిమాకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు సావిత్రి అనేటటువంటి మహానటి కూడా ఏమేమి చెయ్యాలో సినిమా రంగంలో అన్నీ చేసి చివరికి అత్యంత దయనీయమైన పరిస్థితిలో చనిపోయిన సంగతి గుర్తొస్తుంది. ఇంకా ఒకటి చిత్తరంజన్ గారికి బాగా తెలిసి ఉంటుంది. చార్లీ చాప్లిన్ అని ఒక మహానటుడు, నెంబర్ 1 నటుడు ప్రపంచంలో. ఆయన ఏమేమి సామ్రాజ్యాలు జయించాలో అన్ని సామ్రాజ్యాల నుంచి ఎన్ని కోట్లు ఎన్ని మిలియన్స్ సంపాదించాలో అన్ని మిలియన్స్ సంపాదించి సినిమా రంగంలో ఆయన జీవితం ఎట్లా ముగించుకున్నాడో తెలిస్తే మనందరం ఒక్కసారి ఆశ్చర్యపోతాం. ఆయన మూకీ సినిమాల్లో నటించి అటు ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు పోయి అమెరికాలో హాలీవుడ్లో నటించి మూకీ సినిమాలు అయిపోయిన తర్వాత టాకీ సినిమాలు వచ్చిన తర్వాత ఏ నిర్మాతలు ఆయన ఇంటి దగ్గర క్యూ కట్టేవాళ్ళో ఆ నిర్మాతల ఇంటికి పోయి ఈయన అడిగితే కూడా ఈయనకు వేషం ఇవ్వలే టాకీ సినిమాలలో. ఇవ్వకపోతే చివరికి ఆయన మనుగడ తినడానికి ఫుడ్ కూడా కష్టమైన పరిస్థితులలో ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ సొసైటీ ఉంది కదా వనస్థలి ఫిల్మ్ సొసైటీ లాగా, అక్కడ ఒక ఫిల్మ్ సొసైటీ ఏర్పాటయి అక్కడ ఏం చేశారంటే ఒక పోటీ పెట్టారు. పోటీ ఏంటంటే చార్లీ చాప్లిన్ యాక్షన్ చేసిన పోటీ. చార్లీ చాప్లిన్ లాగా మోనో యాక్షన్ పోటీ పెట్టారు. పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ ఇంత, సెకండ్ ప్రైజ్ ఇంత, థర్డ్ ప్రైజ్ ఇంత అని 3 ప్రైజులు పెట్టారు. పెడితే అందరూ పోటీకి తయారై వచ్చారు. చివరికి నిజమైన చార్లీ చాప్లిన్ కూడా ఆడికి పోతే ప్రైజ్ వస్తే నాకు ఇన్ని రూపాయలు వస్తాయని ఆయన వచ్చి వెనక బెంచిలో కూర్చొని మారు వేషం వేసుకొని వచ్చాడు. అసలు చార్లీ చాప్లిన్ వేరే వేషం వేసుకొని వచ్చి వెనక కూర్చొని పోటీలో పాల్గొన్నాడు. అంత విషాదం. ఇంకా పెద్ద విషాదం ఏంటంటే, పోటీలో పాల్గొంటే చార్లీ చాప్లిన్ వేషం వేసిన 15, 20 మంది, 30 మందిలో ఈయనకు ఫస్ట్ ప్రైజ్ రాలే, థర్డ్ ప్రైజ్ వచ్చింది. అంటే విషాదము జీవితంలో ఒక్కొక్కసారి ఎట్లా ఆవహిస్తుంది అని చెప్పడానికి సినిమా రంగం అంత పెద్ద రంగం ఇంకొకటి లేదు. సరే, ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చాయంటే అంత విషాదభరితమైన 2 సినిమాలు చూస్తే గుర్తొచ్చాయి. ఇట్లా సినిమాల గురించి మాట్లాడడానికి ఎవ్వరికి, అంటే 2 రాజకీయాల గురించి మాట్లాడినా సినిమాల గురించి మాట్లాడినా ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడగలుగుతారు. అట్లాంటి ఒక అద్భుతమైన సినిమా రంగాన్ని, చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయడం కోసం ఈ ఫెస్టివల్ లాంటిది ఎవ్రీ ఫార్ట్నైట్కి ఒకసారి పెట్టడం అభినందించదగిన విషయం. భుజంగరెడ్డి లాంటి వాళ్ళు, అజయ్ లాంటి వాళ్ళు వీటిని కంటిన్యూ చేస్తారని, నాలాంటి వాడిని ఇక్కడికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.